హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బంగారి. టైం వచ్చేసి 7 అవుతుంది ఎగ్జాక్ట్లీ. బట్ స్టిల్ ఇంకా చీకటే ఉంది. ఒక 6 కిలోమీటర్స్ పోతే మలేషియన్ బార్డర్ వస్తుంది. అది దాటిన వెంటనే థాయిలాండ్ బార్డర్ పక్కకే. సో ఈరోజు మనం మలేషియా నుంచి థాయిలాండ్కి వెళ్ళబోతున్నాం. ఒక రోజులోనే 2 కంట్రీలు. ఓకే, అది కూడా ఇంకొక 2 అవర్స్లో. ఓకే, మొత్తము బైక్ అయితే సెటప్ చేసిన, టాప్ బాక్స్. ఓకే, టాప్ బాక్స్ సెటప్ చేసిన అండ్ గోప్రోకి పెట్టడానికి సెటప్ చేసిన. ఫోన్ది ఆల్రెడీ ఉన్నది. సో చలో బయలుదేరిపోదాం. ఇక నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా. చూడాలి ఏమవుతుందో. చలో. మలేషియాలో లాస్ట్ పెట్రోల్ బంక్ ఇక్కడ ఒట్టించేసుకొని ఇంకా వెళ్ళిపోవటమే. ఓకే, 0 అయిపోయింది. సో 0 పోగానే మనం పెట్రోల్ కొట్టించేసేయచ్చు. అందరు ఉండే చేంజ్ అంతా ఇచ్చేసిన. ఎందుకు చేంజ్ పనికిరాదు. నోట్స్ అంటే పనికిస్తుంది దీనికైనా, కానీ చేంజ్ దేనికి పనికిరాదు. ఇంత చీప్ పెట్రోల్ మాకు దొరకదు. మళ్ళీ నాకు థాయిలాండ్లో మళ్ళీ ఒక 20-30 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. సో ఈయన కూడా తీసుకుంటే అయిపోతుంది. రైట్. సో మనం ఆ రూట్ గుండా స్ట్రైట్గా వచ్చినాం. ఆ రూట్ గుండా స్ట్రైట్గా వచ్చేయాలి. మనకి కన్ఫ్యూజన్ అక్కడ బోర్డ్స్ ఉంటాయి. బుకిత్ కాయ హితం ఐసిడి అని, బుకిత్ కాయ హితం అని లెఫ్ట్కి రైట్కి ఉంటుంది. అటు పోవద్దు, స్ట్రైట్గా వచ్చేయాలి. స్ట్రైట్గా వస్తే ఇట్లా ఈ కాంప్లెక్స్ అనిపిస్తుంది. ఇప్పుడు లెఫ్ట్కి లారీ ఉంది, రైట్కి వచ్చేసి లైట్ వెహికల్, రైట్ సైడ్ వచ్చేసి బ్లాకేజ్. సో స్ట్రైట్కి వెళ్ళాలి, అంటే మధ్యలో నుంచి వెళ్ళాలేమో. సో వెళ్దాం. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నా. ఏమైతే తెలీదు, ఫుల్ భయంగా ఉంది ఏమవుతుందో ఏందో అని. సో ఫస్ట్ టైం కదా, అంటే బైక్ తోటి, మలేషియన్ బైక్ తోటి థాయిలాండ్లోకి ఎంటర్ అవుతున్నాను. డాక్యుమెంట్స్ అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది స్టార్టింగ్ బార్డరు, మెయిన్ బార్డర్ ఇంకా ఉంటుంది ముందట. సో లోపలికి వెళ్ళి థాయిలాండ్లోకి ఎంటర్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ ఏంటి కథ ఏంటి అనేది మొత్తం చెప్తాను. సో అంటిల్ దెన్ సీ యూ. చలో. Hello sir, you want my passport? No? Thank you.
చూద్దాం ఇక్కడైతే ఆపినారు మరి. ఇక్కడ కాదంట, ఇంకొంచెం ముందు పోవాలి. సో ఆడికి వెళ్ళేసి కెమెరా ఆపేస్తారు. ఏమో చేయడానికి తీస్తున్నా కానీ ఏమైతే చూడాలి. ఇమిగ్రేషన్ ఇన్స్పెక్షన్ వచ్చింది. సో వెళ్ళేసి మనం చూపిద్దాం పాస్పోర్ట్ ఇవన్నీ. చలో మలేషియాలో ఎగ్జిట్ స్టాంప్ అయితే గుద్దేసినారు. సో ఇప్పుడు థాయిలాండ్ బార్డర్లోకి ఎంటర్ అవుతాను. ఇండియా సార్. ఇండియా. మలేషియా. యా హ్యావ్ ప్రూఫ్. యా. RC and road tax. Yeah, I'm. You? Yeah, yeah. Working? Where are you working? I'm working in India only, sir. Huh? I'm working in India. This. No, you go back India. No, I'll come back. Oh, you come back? Yeah. You travel? Yeah, a trip. You go. India. Shit. Thank you, sir. I'll take it. Huh? Thank you so much. You influencer? Sir? Influencer? Influencer, yeah. Influencer. TikToker. Whoa. I can take photo, right? Alright, welcome to Thailand. Selamat datang. Thailand border lo enter అయిపోదాం ఇక.
ఓకే 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 థ్యాంక్ యూ. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా మనం ఎంటర్ అయిపోతున్నాం థాయిలాండ్లోకి. సో స్టాంప్ ఇప్పుడే పడింది. అంటే ఈ డాక్యుమెంట్స్ మీకు నేను చూపించకూడదు రైట్. సో అఫీషియల్గా మనకి థాయిలాండ్ వీసా పడ్డట్టే. సో ఆగస్ట్ అంటే ఈరోజు జూన్ 8, ఆగస్టు ఎప్పటి వరకు అంటే ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 8 ఈరోజు డేట్. నాకు ఎప్పుడు దాకా పడ్డా అంటే 6 ఆగస్ట్ 2025 పడేది. అంటే జూన్, జూలై, ఆగస్ట్ 2 months పడింది. 2 months పడింది. సో ఓకే లెట్స్ గో. ఫుల్ హ్యాపీస్ నేను, ఫుల్లా ఘోరంగా హ్యాపీ. English please. Sudah chop. Yeah, done. You chop already ya? Done. Okay, next number 3. Number 3. No, done. Over. Finished. Already you said done. Already finished. This way. Okay. Come left. Done. Okay, thank you so much. Okay, customs Thailand. Okay, declaration form for car and motorcycle. Okay, motorcycle కాబట్టి వెళ్ళి ఆపుతా. కస్టమ్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసి డబ్బులు ఒక 10 Thai baht కట్టేస్తే సరిపోతుంది. అంటే మలేషియాలో ఎగ్జిట్ స్టాంప్ వేసినారు. మలేషియాలో థాయిలాండ్ బార్డర్కి ఎంటర్ అయిన వెంటనే 2 ringgits ఛార్జ్ చేశారు అంతే. సో వాడు ఎంట్రీ అరైవల్స్ స్టాంపు వేసినారు. సో ఇప్పుడు ఏంటంటే కస్టమ్స్ ఉంటుంది. ఆ కస్టమ్స్ డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేసి వెళ్ళిపోవచ్చుగా. అఫీషియల్గా వీఆర్ ఇన్ థాయిలాండ్ నౌ. ఐఎమ్ సో హ్యాపీ. Alright, so let's go. I can go. I can go, man? Right, so థాయిలాండ్లోకి ఎంటర్ అయిపోయినా బ్రో. మామా అఫీషియల్లీ వీఆర్ ఇన్ థాయిలాండ్. నేను థాయిలాండ్లో ఎంటర్ అయినా. ఇది థాయిలాండ్. సో ఇక్కడ నుంచి సూరత్ అని 324 kilometers చూపిస్తుంది. కొంచెం ముందుకు వెళ్ళినాక బ్రేక్ఫాస్ట్ చేస్తా.
టైం వచ్చేసి ఇంకా 8:30 అవుతుంది. ఎందుకంటే నేను తొందరగా బయలుదేరినా కాబట్టి ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుంది. సో ఆకలి వేస్తుంది, కానీ కొద్దిగా ఆకలి కొద్దిగా తొందరగా వెళ్ళిపోవాలనే ఆతృతత అన్నీ ఉన్నాయి. ఫుల్ హ్యాపీ, నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. సో యా, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. ఇదే నాకు కావాల్సింది. నేను బ్రెడ్ గిట్లా ఏం 7-Eleven ఉంది పక్కనే. సో ఆఫీషియల్లీ వీఆర్ ఇన్ థాయిలాండ్ మామూ. సూపర్. సో ఎక్కడన్నా మంచి పెద్ద రెస్టారెంట్స్ చూసుకొని ఆడ కూర్చొని అన్నీ చెప్తాను క్లియర్గా మీకు, ఓకే? బట్ ఏదన్నా డ్రింక్, ఏదన్నా కూల్ డ్రింక్ ఇట్లా ఏమైనా తాగుదాం. బాగా దాహం వేస్తుంది, లైట్ కడుపులో కూడా ఎలకలు పరిగెడుతున్నాయి. సో ఫస్ట్ మనకు కావాల్సింది మెయిన్గా పాస్పోర్ట్ విత్ 6 months వ్యాలిడ్ ఉండాలి పాస్పోర్ట్, అది కంపల్సరీ. అండ్ దాని తర్వాత బైక్కి సంబంధించిన ఆర్సీ, అంటే బైక్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, రోడ్ ట్యాక్స్. ఈ బైక్ నేను కొన్నప్పుడు నాకు ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ నేను చూపించాను కదా, పేపరు. ఆ పేపరు అంటే మనకేంటంటే రిజిస్ట్రేషన్ ఆర్సీ కార్డ్ రూపంలో వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఆర్సీ ఒక పేపర్ పరంగా వస్తుంది, డాక్యుమెంట్ లాగా ఉంటుంది. అండ్ రోడ్ ట్యాక్స్ ఇంత చిన్న ఉంటుంది, కార్డ్ టైప్, మన ఆర్సీ కార్డ్ టైపు. దాని ఇన్సూరెన్స్ 1 year ఫుల్ ఇన్సూరెన్స్ అండ్ రిమైనింగ్ 2 years థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, సేమ్ లైక్ మన ఇండియా లాగానే. దాని తర్వాత మనకి థాయిలాండ్ బార్డర్ వచ్చేటప్పుడు, అంటే మలేషియా నుంచి, అంటే నేను ఎప్పుడైతే కౌలాలంపూర్ నుంచి మన క్యామరూన్ హైలాండ్స్, జార్జ్ టౌన్, పెనాంగ్ నుంచి చాంగ్లా నుంచి ఇప్పుడు నేను రోడ్డు క్రాస్ అయిపోయినా థాయిలాండ్కి. సో ఆ చాంగ్లాలో ఏంటంటే ఇన్సూరెన్స్, అంటే మనకి థాయిలాండ్ ఇన్సూరెన్స్ అని చాలా ఉంటాయి బోట్స్. అంటే మీరు తొందరపడి ఫస్ట్ షాప్లో తీసుకోకుండా అడగండి, ఒక 2-3 షాపులు అడిగితే ఏంటంటే 25 మలేషియన్ రింగెట్స్ తోటి అయిపోతుంది. బట్ నేను 50 రింగెట్స్ పే చేసిన నాకు తెలియకుండా, అంటే ఫస్ట్ షాప్కి. ఏ షాప్లో తీసుకున్నా గదే ఇన్సూరెన్స్. సో 25 రింగెట్స్ మోర్ దెన్ ఎనఫ్, బట్ నేను 50 పే చేసిన. బట్ అగైన్ ఓకే. సో దాని తర్వాత ఏంటంటే అదేంటంటే థాయిలాండ్కి సంబంధించిన బైక్ ఇన్సూరెన్స్ అండ్ నాకు ఇన్సూరెన్స్. సో అది పే చేస్తాము. దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ TM2 అండ్ TM3 అనే 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే మన డీటెయిల్స్, బైక్ డీటెయిల్స్ అని ఎంటర్ చేయాలి. బట్ ఏంటంటే ఎక్కడైతే మనం ఇన్సూరెన్స్ తీసుకుంటామో, థాయిలాండ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది కదా, చాంగ్లా అనే ప్లేస్ బార్డర్లో మీకు షాప్స్ ఒక 20-30 కనిపిస్తాయి, టెన్షన్ అవ్వాల్సిన పని లేదు. సో వాళ్ళే ఫిల్ చేస్తారు, TM2 ఫాము, TM3 ఫాము వాళ్ళే ఫిల్ చేస్తారు. బట్ మీకు సెపరేట్గా ఎంటీ ఫామ్స్ మీకు చూపిస్తారు, చూడండి. ఇది TM2 ఫాము, ఇది TM3 ఫామ్, ఓకే? మొత్తం 2 ఫామ్స్ ఉంటాయి. ఆ 2 ఫామ్స్ ఏంటంటే ఈ 2 ఫామ్స్ ఫిల్ చేయాలి. మామూలుగా సింగిల్గా నేను ఒక్కనే పోతున్నా అంటే TM2 ఒకటి, TM3 అవసరం లేదు. మీ వెనకాల అంటే మీతో పాటు వేరే ఫ్రెండ్స్ కానీ, లేదంటే మన బైక్ పైన వెనకాల ఎవరైతే కూర్చుంటారో వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేయాలి TM3లో. సో నాకు ఎవరు లేరు, నేను ఒక్కనే సింగిల్ సోలో రైడర్ కాబట్టి TM2 డాక్యుమెంట్ ఒక్కటి ఇన్నఫ్. సో అది వాళ్ళే ఫిల్అప్ చేసి నాకు ప్రింట్అవుట్ ఇచ్చాడు అనమాట. దాని తర్వాత TM6 ఉంటుంది. TM6 ఏంటంటే మనకి అంత ముందుకి మన ఇండియన్స్కి బిఫోర్ May 1st ముందు, 2025 May 1st ముందు మనకి ఆనరల్ వీసా ఫ్రీ ఉండే, అంటే ఇప్పటికే ఫ్రీనే. సో మనకేంటంటే ఏం ఫామ్స్ ఫిల్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళేసి పాస్పోర్ట్ ఇచ్చేస్తే, అంటే మనకు ఇండియా నుంచి థాయిలాండ్కి జర్నీ చేయాలంటే డైరెక్ట్ థాయిలాండ్లో ఎంటర్ అయిన తర్వాత, థాయిలాండ్లో దిగిన తర్వాత, సో ఆ ఇమిగ్రేషన్ దగ్గర ఆఫీసర్ ఏంటంటే డైరెక్ట్ నీకు స్టాంప్ వేస్తారనమాట. సో ఇప్పుడు TDS ఉందన్నమాట. ఇప్పుడు కొత్తగా May 1st 2025 నుంచి TDS ఇంట్రడ్యూస్ చేశారు. సో అదేంటంటే మనం ఆ ఫామ్ ఫిల్ చేయాలి. సో అది ఫిల్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఆ ప్రింట్అవుట్ తీసుకోకపోతే ఆ ప్రింట్అవుట్ తీసుకొని థాయిలాండ్ బార్డర్లు ఇస్తే వాళ్ళే మనకి స్టాంప్ వేస్తారు. సో అది మ్యాండేటరీ. అంత ముందుకు TM6 వాడేవాళ్ళు, అంటే TDS లేదు కాబట్టి. ఇప్పుడు TDS ఉంది కాబట్టి TM6 ఫామ్ మనం ఫిల్ చేయాల్సిన పని లేదు, ఓకే? సో అది, సో ఇంకా ఇంతే డాక్యుమెంట్స్. సో ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది, మన బైక్ మన థాయిలాండ్లోకి ఈజీ ఎంటర్ అయిపోతుంది, ఓకే?